జూడియో, వెస్ట్ సైడ్, సోల్ స్టోర్, H&M ఇలాంటి అన్ని స్టోర్స్ విజిట్ చేశాను. ఎందులో బెస్ట్ సమ్మర్ అవుట్ఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ 1 to 5 టొమాటోస్ కూడా ఇవ్వబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి యూస్టమ్ మావా. ఇది వచ్చేసి మన జూడియో కాంపిటీటర్ లో పెట్టారు, కాకపోతే ఎప్పుడు దీంట్లో బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అనిపించలేదు. షూస్ అయితే ఇంకా వర్స్ట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ సమ్మర్ కి అయితే ఫుట్బాల్ జెర్సీస్ వచ్చి చాలా బాగున్నాయి, బట్ ఈసారి సమ్మర్ కి అంత బాగా ఏం లేవు. ఒక క్యాప్ బాగుంది, కార్డ్రే ఫ్యాబ్రిక్ లో ఉంది. తర్వాత వచ్చేసి వైట్ షర్ట్ చాలా నచ్చింది. దానికి ఉన్న ఫ్యాబ్రిక్ నార్మల్ గా లేదు, కొంచెం డిఫరెంట్ ఉంది. దాని వల్ల చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. సో మనం దీనికి ఇచ్చే రేటింగ్ 5 టొమాటోస్ లో 2.5 టొమాటో, ఎందుకంటే ఒకటే నచ్చింది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ సోల్ స్టోర్. నిజం చెప్పాలంటే మొత్తం తిరిగిన తర్వాత అనిపించింది, అరే ఇంత యూనిక్ కంట్రీ ఏంట్రా బాబు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి. లాస్ట్ లో ట్రయల్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఒక షర్ట్ నచ్చింది, పింక్ కలర్ ది. లిటరల్లీ చాలా నచ్చింది. దాని తర్వాత ఈ టీ షర్ట్ కూడా, ఆ ప్రింట్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సో సెక్సీ. ఆ పింక్ షర్ట్ ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆ థ్రెడ్స్ లాగా వచ్చింది చూడండి, అది కూడా ఇంకా నచ్చింది. సరేలే ఇది మెన్స్ దాంట్లో ఎక్కడ ఉందని చెప్పేసి చూస్తే అక్కడ మెన్స్ దాంట్లో లేనే లేదు. అది తీరా చూసి అప్పుడు అర్థమైంది ఫీమేల్ దాంట్లో ఉందని చెప్పేసి. సో మన మెన్స్ కి వెరైటీస్ అస్సలు తీసుకురారు మా. కొంచెం కలర్ఫుల్ ఉన్న గేస్ అంటారు, గర్ల్స్ అంటారు అట్లా అని చెప్పేసి. అదే మన 19s ఎరాలో చూసినట్లయితే గ్యాంగ్స్టర్స్ అందరు ఆ ఎల్లో కలర్, ఆ గోల్డ్ కలర్ అవే ఎక్కువ పుల్ ఆఫ్ చేస్తారు. సో దీనికి నేను ఇచ్చే టొమాటోస్ మెన్స్ దానికి 0 ఇస్తున్నాను, ఫీమేల్స్ దానికి 5 టొమాటోస్ ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి బేవకూఫ్ బ్రాండ్. అంతా తిరిగాను, ఏం వర్త్ అనిపించలేదు. బేవకూఫ్ బ్రాండ్. ఇప్పుడు వచ్చేసి స్నిచ్, మోస్ట్ పాపులర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్. ఇందులో అయితే షర్ట్స్ నాకు లిటరలీ చాలా నచ్చాయి. అండ్ దాని ట్రౌజర్స్ కూడా లిటరలీ చాలా బాగున్నాయి. మొన్న బర్త్డేకి కూడా ఇక్కడే తీసుకున్నాను నేను. కాకపోతే ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫ్ హ్యాండ్ షర్ట్ బాగా నచ్చింది. దాని ఫ్యాబ్రిక్ లిటరలీ చాలా డిఫరెంట్ ఉంది, షైనీ ఉంది. పార్టీ వేర్ కి, డేట్స్ కి అయితే చాలా సెక్సీగా ఉంటారు. కాకపోతే బ్లాక్ తీసుకోకండి, సమ్మర్ లో మాడిపోయిన మసాలా దోశ అవుతారు కాబట్టి వైట్ కలర్ అయితే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో మనం దీనికి ఇచ్చే టొమాటోస్ 4 టొమాటోస్, ఎందుకంటే క్లాసిక్స్ ఎక్కువ బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అన్ని బాగుంటే 5 out of 5 ఇచ్చేవాడిని. సో ఫైనలీ మోస్ట్ పాపులర్ ది జూడియో. జూడియోలో చాలా డిసప్పాయింట్ అయ్యాను మామ, ఎందుకంటే లిటరలీ చాలా స్టాక్ డ్యామేజ్ ఉంది. ప్రతి ఒక్కడు వచ్చి పీకి కింద పడేసాడు. సో సరిగ్గా చూడలేకపోయినాం, చాలా డ్యామేజ్డ్ ఉండే. స్ట్రిప్ షర్ట్ బాగుంది, అది కూడా ఫ్యాబ్రిక్ అంత మంచిగా అనిపించట్లేదు, పట్టుకుంటే రడ్ అనిపిస్తుంది. జూడియోకి వచ్చేసి 2 టొమాటోస్ మామ, చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈసారి. మేబీ స్టోర్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఫైనలీ మీ అందరు ఫేవరెట్ బ్రాండ్ H&M. లిటరలీ ముందు ఇందులో కొనాలంటే ఇంట్రో ఏం ప్రైజెస్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంది బై ద వే. అండ్ ఇందులో మెయిన్ గా నచ్చింది ఏంటిదంటే ఈ స్ట్రైప్ షర్ట్ మామ. ఎంత బాగుందంటే ఆ ఎంబ్రాయిడరీ తోటి చాలా సెక్సీగా ఉంది, చాలా రాయల్ గా అనిపిస్తుంది. అండ్ ఒక లగ్జరీ ఫీలింగ్ కూడా వస్తుంది. మీరు అంటారు చూడండి ఓల్డ్ మనీ ఎస్థెటిక్ అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది. సో ఇందులో నాకు మొత్తం తిరిగిన తర్వాత ఇది, ఇంకా నేను మొన్న రీసెంట్ గా కొన్నాను చూడండి రెడ్ షో. ఇది ముందు తీసిన వీడియో, అందుకే ఆ రెడ్ షోని పట్టుకొని చూపిస్తున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. తర్వాత వచ్చేసి క్యాప్స్. ఇందులో ఏదైనా వర్త్ ఉన్నాయంటే ఈ 3 మాత్రమే. H&M కి వచ్చేసి 4 టొమాటోస్. కొత్త ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఎప్పుడు చూసినా సేమ్ రెగ్యులర్ షీట్ లానే ఉంది. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మన ఫాలోవర్ ఒకటి కలిసాడు, అతన్ని కూడా స్టైల్ చేసాం మనం. ఇప్పుడు వచ్చేసి వెస్ట్ సైడ్. సేమ్ మామ H&M లో ఏదైతే స్ట్రైప్ షర్ట్స్ ఉన్నాయో జూడియోలో ఉన్నాయో ఇందులో కూడా అయ్యే ఉన్నాయి. అండ్ అంత మంచిగా అనిపించలేదు. ఏదైనా లోఫర్స్ కొనాలనుకుంటే మేబీ వెస్ట్ సైడ్ క్యాన్ బి బెటర్, బట్ స్టిల్ నాకు అంత వర్త్ అనిపించలేదు. వెస్ట్ సైడ్ వచ్చేసి 3 టొమాటోస్. యూజువల్లీ వెస్ట్ సైడ్ లో సమ్మర్ రాగానే ఒక క్లాసిక్ వైబీ షర్ట్స్ తీసుకొని వస్తారు లెనిన్ లో కూడా, బట్ ఈసారి ఏం అనిపించలేదు. లెనిన్ ట్రౌజర్స్ ఉన్నాయి, అవి కూడా యావరేజ్ ఉన్నాయి. లైక్ ఆ ఫ్యాబ్రిక్ అంత మంచిగా అనిపించట్లేదు పట్టుకుంటే. నాకు తెలిసి 60% లెనిన్ ఎంత ఉంది అని చెప్పడం మర్చిపోయాను. మన లెనిన్ షర్ట్స్ లైవ్ అయిపోయి, ఇన్ కేస్ మీరు కానీ చెక్అౌట్ చేయకపోతే వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ జస్ట్ 12 పీసెస్ మాత్రమే ఉన్నాయి, 3 డిఫరెంట్ కలర్స్ లో, ఆఫ్ వైట్, గ్రీన్, పింక్. మనం ఇచ్చేది తెలుసుగా బడ్జెట్ లో అండ్ ఫకింగ్ హ్యాండ్ మేడ్. అది లిటరలీ 5 hours పట్టింది అన్ని చెక్ చేయడానికి. సో ఆల్మోస్ట్ ఒక 8-9 బ్రాండ్స్ కవర్ చేసినాం. దీని పార్ట్ 2 కావాలంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ దీనికి 2000 లైక్స్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ మీరు మళ్ళీ నా మౌన్ చూడాలనుకుంటే థింక్ అండ్ వేర్ ఫ్యామిలీలో ఇప్పుడే జాయిన్ అవ్వండి.